కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధ అనిపిస్తుంది. దానికి కారణాలు ఎవరంటే అధికారులు అందరూ ఎప్పుడో ఏదో ప్రమాదం జరిగితే దాన్ని ఎత్తుక్కుంటెళ్ళి మళ్ళీ చెకింగ్‌లు చేసి వాళ్ళకి చనాలనేసి అసలు దానికి ఫిట్‌నెస్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. అలాంటి బస్సులు ఎన్ని తిరుగుతున్నాయి? ఎందుకు మీ డబ్బులు మీకు వస్తున్నాయా? ఎందుకు మరి దాన్ని చెకింగ్ చేయట్లేదు కూడా? ఎక్కడో రిజిస్ట్రేషన్ బండ్లు ఇక్కడ తిరుగుతాయి. మరి ఇక్కడ ట్యాక్స్ కడుతుర్రా? అలానే ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఇది శ్రీకాకుళం నుండి విశాఖపట్నం, విశాఖపట్నం నుండి శ్రీకాకుళం మధ్యపాలెం డిపో ఈయన పైసలు డ్రైవింగ్ చేస్తూ లెక్క పెట్టుకుని పోతున్నాడు. మన ఫేస్బుక్లో పెడితే 7.7కి వ్యూస్ వచ్చినాయి, 740 కామెంట్స్ వచ్చినాయి. మరి ఇలాంటి ప్రమాదం జరిగితే మరి అంటే ఆర్టీసీలో ప్రమాదాలు జరగవా? మరి మిగతా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వీటిని కూడా గమనించండి దయచేసి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలు మరియు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అంటే కండక్టర్ లేకుండా వాళ్ళది కూడా తప్పు కాకపోయినా సరే అది ప్రమాదం దారితీసినప్పుడు అప్పుడు మళ్ళీ ఇవన్నీ బయటకు వస్తాయి. కండక్టర్ని పెట్టుకోండి, కండక్టర్ పెట్టుకుంటే డ్రైవర్ని పంపిస్తే ఇట్లనే రోడ్ల మీద బండి నడుపుతూ పైసలు లెక్క పెడతాడు. ఇంకోసారి అలాంటి జరగకుండా ప్రమాదాలు జరిగినాక చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ప్రమాదం జరగకుండా కండక్టర్ నాకు నిర్మిస్తే బాగుంటుంది. నిర్మిస్తే అది మీ ఒకసారి బాగా గమనించండి.